హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషా వ్లాగ్స్ 25. ఏంటి అన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నానేంటా అనుకుంటున్నారా? నేనైతే డీమార్ట్కి అయితే వెళ్ళానండి. డీమార్ట్కి వెళ్ళి నేను ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపించేస్తాను రండి. అయితే స్టీల్ బాటిల్స్ అండి. స్టీల్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. 4 అయితే తీసుకున్నాను అనమాట. ఇంట్లో ఉన్నాయి కానీ అవి ఏం చేశారంటే పిల్లలు కింద పడేయడం వల్ల అయితే పగిలిపోయినాయండి అవి. అందుకనే నేను మళ్ళీ బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బాటిల్ అయితే ఒకటి 200 పడిందనమాట. చాలా బాగుంది. లైట్ వెయిట్‌లో ఉన్నాయన్నమాట. 2 బాటిల్స్ అయితే గీతుకోటి, గౌతంకోటి అయితే తీసుకున్నాను. ఇంకా 2 బాటిల్స్ కూడా తీసుకున్నాననమాట. అది 179, ఆ చిన్నదేమో 169 అనమాట. ఈ రెండిటికి 10 రూపీసే డిఫరెన్స్. కానీ లైట్ వెయిట్‌లో ఉన్నాయి బాటిల్స్ చాలా బాగున్నాయి. ఇంకోటేంటంటే లంచ్ బాక్సులనమాట. ఇది స్క్వేర్ షేప్ తీసుకున్నాను. ఇవైతే ఎంత మందంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అయితే ఇవైతే. పిల్లలకి తినడానికైతే చాలా బావుంటదనమాట వీలుగా. అయితే ఇవి నేను మెట్రోలో హైదరాబాద్‌లో వెతికాను గానీ, నాకు ఈ సైజ్ దొరకలేదు. మళ్ళీ ఏంటంటే ఇలా స్టీల్ దొరకలేదనమాట. కింద స్టీల్ ఉంటుంది గానీ, పైన క్యాప్ మాత్రం ప్లాస్టిక్ వస్తుంది. నాకు అలా వద్దని చెప్పి మొత్తం స్టీల్ కావాలని వెతికాను గానీ, నాకైతే మెట్రోలో అయితే దొరకలేదు. డీమార్ట్‌లో అయితే తీసుకున్నాననమాట. అప్పుడే ఫ్రెష్‌గా వచ్చినట్టున్నాయి అవి. నేనైతే తీసుకున్నాననమాట. అప్పుడే కొత్తగా వచ్చినాయి. నేనే ఫస్ట్ తీసుకున్నానవి. ఇంకోటేంటంటే లంచ్ బ్యాగులనమాట. లంచ్ బ్యాగులు గూడా నాకు మెట్రోలో ఎతికాను గానీ నాకు దొరకలేదు. అవేంటంటే చిన్న చిన్నగా ఉంటున్నాయనమాట. అందుకనే నాకు సరిపోదు పిల్లలకి అని జెప్పి, చిన్న పిల్లలకైతే ఓకే గానీ అది పెద్దోళ్ళకి సరిపోదని జెప్పి నేను తీసుకోలేదు. ఇది గూడా డీమార్ట్‌లో గూడా వెతికాను గానీ డీమార్ట్‌లో కూడా దొరకలే ఈ బ్యాగులు. ఈ లంచ్ బ్యాగులు ఉన్నాయి గదా! ఈ లంచ్ బ్యాగులయితే నేనైతే బయట తీసుకున్నాననమాట. ఎందుకంటే ఇక్కడ గూడా చిన్న చిన్నగానే ఉన్నాయనమాట అవి. ఆ చిన్న సైజు వీళ్ళకి సరిపోదు. అసలు ఒక బాక్సే పడతదనమాట అందులో. ఇంక బాటిల్ పట్టదు. ఇక చిన్న పిల్లలకైతే ఓకే అది. అయితే నేనేం చేసిందంటే బయట తీసుకున్నాననమాట. బయట గూడా నాకు పెద్ద సైజ్ అయితే దొరకలేదు. 2, 3 షాపులు తిరిగిన తర్వాత నాలుగో షాప్‌లో అయితే దొరికిందనమాట. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంకో స్నాక్స్ బాక్స్ పడతది. ఇంకో బాటిల్ గూడా పడతదనమాట. నేను అంత పెద్దది తీసుకున్నాను. కానీ ఫ్రీగా ఉండాలని చెప్పి తీసుకున్నాననమాట. చిన్నగా ఉంటే వీళ్ళకి పెట్టుకోవడం ఇబ్బంది అయితది పిల్లలకి అది ఇది అని చెప్పి నేను పెద్దదైతే తీసుకున్నాననమాట. క్వాలిటీ మాత్రం బాగుంది. ఇది 500 అన్నాడు. కానీ నేను 300కి అయితే తీసుకున్నాను. అయితే ఇంకా నేను నాప్కిన్ ఒకటి తీసుకున్నాననమాట. అది 69 రూపీస్. అలా పెట్టుకొని తినాలని చెప్పి నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇది గూడా. ఎందుకంటే కింద పడకుండా తింటారని జెప్పేసి. అది 69 రూపీస్ అంట. కానీ నాకు కొంచెం వేస్టే అనిపిచ్చింది. ఎందుకు దానికి 69 రూపీసా అని అనిపిచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం పెద్ద టవలే వస్తది 50 రూపీస్‌కి. ఇదేమో చిన్నగా ఉందని జెప్పేసి నాకు కొంచెం అనిపిచ్చిందనమాట. సర్లే ఇక తీసేసుకున్నా గదా అని జెప్పేసి 2 అయితే తీసుకున్నాను. గీతుకోటి, గౌతంకోటి. ఇంకో చిన్న నాప్కిన్స్ కూడా తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్ అంట. ఇవి గూడా 2 తీసుకున్నాను. ఇవైతే 10 రూపీస్ కాబట్టి పర్లేదు బాగానే ఉందనిపించింది. అది మాత్రం 69 కొంచెం ఎక్కువే అనిపించిందనమాట. ఇంకేంటంటే నేను స్పూన్స్ తీసుకున్నాననమాట. స్పూన్స్ ఎన్ని సార్లు తీసుకున్నా కూడా స్పూన్స్ అయితే మాయమైపోతాయి అనమాట. అవి ఏమైతాయో తెలవదు. అందుకనే మళ్ళీ ఒక 6 ఉన్నాయి అనుకుంటా అవి. కానీ అవి కూడా బాగున్నాయి. 120 రూపీస్ ఎంతో అనుకుంటా అవి 6 ఉన్నాయి. ఇవి కూడా క్వాలిటీ బాగుందనమాట స్పూన్స్. తర్వాత టీ వడపోసేది ఉంటుంది కదా, అది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా ఏం తీసుకున్నానంటే నేను ఆ బాటిల్స్ 2 ఉన్నాయి చూడండి. ఆ రెండిటికి 10 రూపీసే తేడా. ఇంకోటేంటంటే 1+1 ఆఫర్ గులాబ్ జామ్ ఆఫర్ ఉండేనమాట. ఇవి కూడా డీమార్ట్‌కి ఎప్పుడెళ్ళినా నేను తీసుకుంటూ ఉంటాననమాట. ఇంకోటేంటంటే జెడ్ పౌడరు అసలు దీనికోసం చెప్పాలనమాట ఫస్టు. ఈ జెడ్ పౌడర్ ఏంటంటే దానికి ఫ్రీ అనేసి ఒకటి పెట్టాడనమాట. అదేంటంటే స్ప్రే అనమాట. కానీ అది స్ప్రే కాదు. అది ఓపెన్ చేసిన తర్వాతనే తెలిసింది నాకు అది స్ప్రే కాదని జెప్పేసి. అది సబ్బు. కానీ మళ్ళీ రెండోసారి గూడా మోసపోయాననమాట. అది సబ్బు గూడా గాదనమాట. అదేంటంటే డియోడ్రెంట్ అంట. అయితే ఇది మూడోసారి నేను తీసుకోవడము. ఫస్ట్ సారి మాత్రం మస్తు నవ్వుకున్నాననమాట నేను. ఇదేంటిది స్ప్రే అనుకున్నా నేను అనేసి అనుకున్నానమాట. సర్లే స్ప్రే గాదు, సర్లే సబ్బు గదా! జెడ్ పౌడరు ఆహా! మైల్డ్‌గా ఉంటదని జెప్పేసి సబ్బు వాడుకోవచ్చు అనుకున్నాననమాట. తర్వాత దాని మీద చదివిన తర్వాత తెలిసింది అది సబ్బు గాదని జెప్పేసి. అట్లా అప్పుడు బాగా నవ్వుకున్నాననమాట. అయితే ఈ జెడ్ పౌడర్ ఏంటంటే నాకు బయట దొరకదనమాట. ఎక్కడ అడిగినా గూడా లేదని జెప్తారనమాట. డీమార్ట్‌లో జెడ్ పౌడర్ గూడా ఎప్పుడెళ్ళినా గూడా జెడ్ పౌడర్ ఒకటి తీసుకుంటాననమాట. కానీ చాలా బావుంటదనమాట జెడ్ పౌడరు. చాలా మైల్డ్‌గా ఉంటది. ఆ డియోడ్రెంట్ గూడా సేమ్ అట్లనే ఉందనమాట. ఇది గూడా నేను చూపిస్తున్నాను జూడండి. ఇది గూడా నేను ఫస్ట్ దాన్ని జూసి సబ్బు అనుకున్నాననమాట. నాకిప్పటికి నవ్వొస్తది. అప్పుడు నేను అట్లా దాన్ని సబ్బు అనుకున్నందుకు. చూడండి చాలా బావుందనమాట. స్మెల్ గూడా చాలా బావుందిది. మైల్డ్‌గా ఉంటదనమాట. జెడ్ పౌడర్ ఎందుకో అట్లా ఇష్టం నాకది.
కాకపోతే ఇది బయట దొరకదు. ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా మరి నాకే దొరకదేమో మరి దొరకదు. ఈ న్యూట్రీ చాయిస్ బిస్కెట్ ఒకటి, జెడ్ పౌడర్ ఒకటి ఇవేంటంటే లేవు అని చెప్తారనమాట. ఎక్కడ అడిగినా కూడా డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాననమాట. అయితే ఇంకోటేంటంటే ఆహ్, నాకైతే ఇప్పటికి నవ్వొస్తూనే ఉందనమాట. ఆ జెడ్ పౌడర్ కోసం అది గుర్తు తెచ్చుకుంటా ఉంటే. ఇంకొకటేంటంటే ఆ ఫ్లక్కర్ ఏదో తీసుకున్నట్టున్నాను. ఇంక ఇదేంటంటే బట్టల క్లిప్‌లనమాట. అయితే ఇవి నేను మెట్రోలో చూసినా గానీ అంత క్వాలిటీ అనిపించలేదనమాట. అందుకనే నేను అక్కడైతే తీసుకోలేదనమాట. ఇవి అయితే డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను ఇవి. ఇవి ₹90 ₹79 అనుకుంటా. 90 కాదు ₹79 కానీ బాగున్నాయి, గట్టిగా ఉన్నాయన్నమాట. ఇక ఇదేనండి. చెప్పాను గదా! న్యూట్రీ చాయిస్ బిస్కెట్ అని. అయితే ఇవి గూడా బయట దొరకవండి ఇవి మాకు. ఎక్కడ అడిగినా గూడా ఇవి తప్ప వేరే ఏవైనా ఉన్నాయంటనమాట. న్యూట్రీ చాయిస్ బిస్కెట్‌లు అనంటే అవి లేవు, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి వేరే వేరే చూపిస్తూ ఉంటారనమాట. అయితే నేనేం చేస్తానంటే డీమార్ట్‌కెళ్ళినప్పుడు లాస్ట్‌లో తీసుకుంటాననమాట. ఎలా తీసుకుంటానంటే తాజ్ మహల్ టీ పొడి, ఈ న్యూట్రీ చాయిస్ బిస్కెట్ అనమాట. ఎందుకంటే ఇవి లాస్ట్ బిల్లేసే దగ్గరే కనిపిస్తా ఉంటాయనమాట. ఆ రెండే తీసుకోకుండా వచ్చేస్తా ఉంటా కదా! లాస్ట్‌కి బిల్లేసేటప్పుడు అక్కడ తీసుకెళ్ళి లాస్ట్‌లో ఆ ట్రాలీలో అయితే ఏస్తాననమాట. కాకపోతే ఈ బిస్కెట్‌లు టీలో చాలా బావుంటాయండి. ఈ పేస్ట్ ఉంది చూడండి, పేస్ట్ అంట ఇది. ఇదేదో ఆఫర్ ఉంది, ఆఫర్ ఉందని చెప్పి అక్కడైతే పెట్టారు 50% ఆఫర్ అని, గానీ అక్కడ ఆఫర్ లేదు, ఏం లేదు. ₹10 ఆఫర్ అంట. కాకపోతే ఈ పేస్టు ఇందులో 2 ఉన్నాయి. ఒక దాంట్లో 2 ఉన్నాయి. ఇదేమో ₹320 ఎంతో అంట అది. అనవసరంగా తీసుకున్నాం అనిపించింది దానికి అంత రేట్ పెట్టేసి. ఇంకొకటి ఏందనంటే ఆఫర్ అని చెప్పేసి 50% ఆఫరు, అంత ఆఫర్, ఇంత ఆఫర్ అని పెడతారు కానీ అయితే మీరు చూసి తీసుకోండి దాన్ని. ఎందుకంటే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడం కోసము అలా పెడతా ఉంటారనమాట. అసలు రేటు చెప్పకుండా దానికి ఎంత ఆఫరు అది మాత్రమే పెడతారనమాట. ఈలోపు మనం ఏమనుకుంటామంటే ఆహా! ఇది ₹50 ఇది ₹100 100 అని మనం అనుకుంటాం. అంటే నేను అనుకుంటాననమాట. నేను చాలా సార్లు అట్లా అనుకోని తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత రేట్లు చూసుకున్న తర్వాత ఓయమ్మో! ఇది ఇంతనా అంతనా అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. అయితే చూసారా చింతపండు, ఈ చింతపండు కోసం నేను మొన్న ఒక షార్ట్ పెట్టాననమాట. అయితే ఒక సిస్టర్ ఏం పెట్టారంటే ఇది అలా చేయడానికి కాళ్ళైతే ఉపయోగిస్తారంట, దాన్ని కాళ్ళతో చేస్తారంట. మరి నాకైతే తెలవదు. ఒక సిస్టర్ అయితే మొన్న నేను వీడియో షార్ట్ పెట్టినందుకు ఇలా అయితే కామెంట్ చేశారనమాట. ఇది అలా చేయడానికి, ఆ షేప్ రావడానికి వాళ్ళు దాన్ని కాళ్ళనైతే యూజ్ చేస్తారంట. అయితే కాళ్ళతో తొక్కినా, చేతులతో నొక్కినా, ఏం చేసినా కూడా మనమైతే వాడక తప్పదు కదా! అందుకనే ఏం తీసుకొచ్చినా కూడా ఫుల్లు మంచిగా శుభ్రంగా ఎక్కడి నుండి కొనుక్కొచ్చిన చింతపండుని శుభ్రంగా అయితే కడుక్కొని అయితే వాడండి. ఇంకోటేంటంటే అది నేను చేతులతో చేయాలంటే చాలా టైం పడుతుందనమాట. ఒక్కొక్కటి ఒలిచి అలా పెడతారా అని నాకు డౌట్ అనమాట. ఎందుకంటే అది మిషన్‌లో పెట్టేసి అలా చేసేస్తారేమో అనుకుంటాననమాట. గింజలన్నీ ఒలిచేసి అలా పెట్టేస్తారని అనుకుంటాననమాట. కానీ ఒక సిస్టర్ అయితే కాలుతో తొక్కి చేస్తారనేసి అన్నారనమాట. నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ ఎందుకు తీసుకున్నారో ఒక టిన్ తీసేసుకోవచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే అన్ని రకాల ఆయిల్స్ వాడాలని చెప్పి ఒకే టైప్ వాడొద్దని చెప్పేసి నేను మారుస్తూ ఉంటాననమాట. ఒకటేంటంటే వేరుశనగ నూనె ఒకటి, రిఫైండ్ ఆయిల్ ఒకటి, ఇంకోటేమో రైస్ బ్రాండ్ అనమాట. అంటే తవుడుతో తీస్తారు కదా అదనమాట. అలా అనేసి 4 రకాల ఆయిల్ అయితే తీసుకొని వాడుతూ ఉంటాననమాట. కానీ ఏ ఆయిలు మంచిది కాదండి. ఆయిల్ ఎంత తగ్గించి వాడితే అంత మంచిది. వీలైనంత వరకు తగ్గించే వాడండి అనమాట. అవసరం ఉంటేనే డీప్ ఫ్రైలు చేయండి, లేకపోతే చేయకండి. వీలైనంత వరకు ఆయిల్ తక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి. అయితే కొబ్బరి నూనె మంచిది అనేసి కూరల్లో వాడుకోండి అని చెప్తున్నారు కదా! అయితే కూరల్లో వాడుకోవడం అంటే మన వల్ల అయితే అవ్వదండి. అది కేరళ వాళ్ళు కొబ్బరి నూనెతోనే వండుకుంటారంట కర్రీసు. మనకైతే తెలవదు. మన వల్ల అయితే అవ్వదు అది. కాకపోతే అది హెల్తీ అంట. ఆయిల్ మంచిదంట కొబ్బరి నూనె. కానీ కొబ్బరి పొడి వాడడము, కొబ్బరితో స్వీట్ చేయడము, కొబ్బరి పాలు వాడుకోవడం ఓకే. కొబ్బరి నూనెని తలకు పెట్టుకోవడమే తప్పించి దాంతో కూర వండడం అయితే కష్టమే. నేనైతే ఎప్పుడైతే ట్రై చేయలేదు. కాకపోతే హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు మాత్రం వాడుతున్నారు. దానికి బదులు ఇంకా నెయ్యి వాడుకోండి. నెయ్యి కూడా మంచిదే. అయితే నెయ్యిని మాత్రం ఇంట్లో తయారు చేసుకోవాలి మనము. బయట కొన్నది మాత్రం అస్సలు ప్యూరిటీ ఉండదు. అస్సలు కొనకండి. ఇంకోటి ఏంటంటే ఈ రెండిటితో స్వీట్ అయితే చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యం అనమాట. అయితే బెల్లంతో చేయండి. బెల్లం వేసుకొని చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు పంచదార అనేది వాడకండి. అంటే షుగర్ వాడొద్దు.
అస్సలు మంచిది కాదు పంచదార. పంచదారకు బదులు బెల్లం వాడుకోండి, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది బెల్లంతోని. అయితే నేను ఇంట్లో ఏ బెల్లం వాడుతానో మీకు చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను చూడండి. నేను 3 సంవత్సరాల నుంచి నేను చక్కెర అనేది వాడనమాట. నేను అన్నీ తీసుకుంటాను కానీ చక్కెర అనేది కొననమాట. అంటే పంచదార నేను అసలు కొనను, వాడను. నేను టీలోకైనా స్వీట్స్లోకైనా దేనికైనా కూడా నేను బెల్లంతోనే చేస్తాను. ఏ స్వీట్ అయినా ఏదైనా కూడా పాలలో వేయాలన్నా కూడా బెల్లమే వేస్తానమాట. పిల్లలకైతే ఆ బెల్లం కూడా వేయను. పిల్లలకి పాలు ఇవ్వాలంటే నేను పాలలో హనీ వేసి ఇస్తానమాట. కొన్ని రోజులు హనీ వేసి ఇచ్చానమాట. తర్వాత అది కూడా మానేసి ఇంకా ఓన్లీ ఉట్టి పాలు బూస్ట్ వేసి ఇస్తానమాట. అయితే బూస్ట్ కూడా మంచిది కాదు, బూస్ట్ కూడా వేయొద్దు. కాకపోతే అది కూడా వేయకపోతే తాగరని చెప్పి నేను కొంచెం అంతా వేస్తానమాట. ఆ పాల వాసన వాళ్ళు పడదు, వాళ్ళు తాగరు, పాల వాసన వస్తుంది అంటారు కాబట్టి కొంచెం అంత వేస్తానమాట. కానీ పాలలో చక్కెర మాత్రం అస్సలు వేసి పిల్లలకైతే ఇవ్వకండి. పిల్లలకి మెయిన్ చక్కెర అనేది అస్సలు ఇవ్వకండి. నుళ్ళు పురుగులు అయితే వస్తాయి, చక్కెరతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చక్కెర అస్సలు వాడకండి, మీరైనా సరే వాడొద్దు చక్కెరని. ఇంకా నేనేం చేశానంటే ఇవన్నీ తీసుకున్నానట. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, పొట్టు మినపప్పు వాడుకోండి, ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి టిఫిన్స్. పొట్టు మినపప్పుతోని ఇడ్లీ వేసుకోండి, దోశలు కూడా చాలా బాగుంటాయి. నేను బెల్లం కోసం చెప్తానన్నా కదా, ఇక చూపిస్తా చూడండి. ఇది అచ్చు బెల్లం అంటారనమాట. దీనికి ఏ షేపు ఉండదు, అన్ని ముక్కలు ముక్కలుగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. అయితే కుందు బెల్లం ఉంటుంది చూడండి, అవైతే వాడకండి. అది ఏంటంటే అది తెల్లగా రావడం కోసం అందులో సల్ఫర్ అయితే కలుపుతారంట. అందుకే కొంచెం ఉప్పు ఉప్పు తగులుతూ ఉంటుంది చూడండి మనకి అది తింటూ ఉంటే. అందుకనే మనము స్వీట్స్ అంటే ఇప్పుడు ఏదైనా సేమియా కానీ పరమాన్నం కానీ ఏమైనా వండినప్పుడు ఆ బెల్లం వేసినప్పుడు పాలలో వేయగానే పాలు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఉప్పు ఉప్పు ఉంటుందన్నమాట. అందుకే అదైతే వాడకండి, అందులో సల్ఫర్ ఉంటుందంట. ఈ బెల్లం చాలా ఫ్లేవర్ అంటే బాగుంటుంది దీని ఫ్లేవర్. అంటే బెల్లం ఒకలాంటి టైప్లో వాసన వస్తూ ఉంటుంది కదా, బెల్లం అమ్మో ఇది బెల్లమా అనేసి అంటూ ఉంటారు కదా, ఇది అలా రాదనమాట, బాగుంటుంది. ఒక్కసారి అయితే వాడి చూడండి. నేనైతే 3 సంవత్సరాల నుండి ఇదే వాడతాను అనమాట. నేనైతే టీలో అయితే చక్కెర వేయను. నేను ఇప్పుడు ఇది అలవాటైపోయి నేను చక్కెర వేసిన టీ ఎవరైనా ఇచ్చినా కూడా నాకు కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా అలవాటైందంటే మాత్రం బెల్లం అలవాటైతే చక్కెరని మీరు వాడరు, అందుకని అంటన్నా. ఇంకోటి ఏంటంటే చక్కెర వాడితే స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అనమాట. చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు దురదలు వస్తూ ఉంటాయి చూడండి, అవి ఏంటంటే పంచదార బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఆ చక్కెర అయితే వాడకండి. ఆ బెల్లం కూడా ఎక్కువ వాడొద్దు. మీరు స్వీట్స్ చేసేటప్పుడు మాత్రం ఇది దానికంటే ఇది బెటర్ అని చెప్తున్నాను, కానీ అలా అని బెల్లం మంచిది బెల్లం వాడమనేసి నేను కన్ఫామ్గా మీరు వాడాల్సిందే అని మాత్రం చెప్పట్లేదు. చక్కెర ఎలాగో వాడుతున్నారు కదా, చక్కెరకి బదులు ఈ బెల్లం వాడమని చెప్తున్నాను అనమాట. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.